తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, మీనంలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. కుజ గురులిద్దరూ కూడా వృషభ రాశిలో ఉన్నారు. మరి బుధుడు మనకి సింహరాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశిలో ఉంటాడు. తర్వాత ఆగస్టు 16 తర్వాత సింహరాశి ప్రవేశం. అలాగే ఈ యొక్క శుక్రుడు మరి సింహరాశిలో ఉంటాడు. తర్వాత ఆగస్టు 25 తర్వాత మనకి కన్యారాశి, కేతువు కూడా కన్యారాశి ప్రవేశం. ఈ విధంగా ఉండడం వల్ల మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది ఈ వారము అని చెప్పాలి. నేను కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనేటటువంటి నూతనమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి, మంచిగా నేను ఎదగాలి అని ఆలోచనలు వస్తుంటాయి. అలాగే చెడ్డ ఫ్రెండ్స్తో నేను తిరగకూడదు అని చెప్పి ఒక విధమైనటువంటి ఆలోచన వస్తుంది. అలాగే ఖర్చులు కూడా చాలామందికి ఖర్చు పెడుతూ ఉంటారు. బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. శత్రువులపై విజయము, శత్రువులు మిత్రులుగా మారిపోవడము, వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అన్ని రకాల ఎలక్ట్రానిక్స్, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సేల్స్, సర్వీసు, ఫోన్ల రిపేర్లు, ఇలాంటి బిజినెస్లు బాగుండవు. అండ్ ఈ స్త్రీలు, తర్వాత ఆటోమొబైల్స్, ఇనుము సంబంధించినవి, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, హోల్సేల్ వ్యాపారాలు బాగుంటాయి. ఎలక్ట్రికల్ వ్యాపారాలు బాగుంటాయి. హాస్టల్స్, ఈ యొక్క హోటళ్ళు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా యావరేజ్గా ఉండడం జరుగుతుంది. స్త్రీలతో స్వల్పమైనటువంటి విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ అత్తగారులతో, మీ భార్యలతో మీకు కొంచెం గొడవలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు. మీకు పిల్లల వల్ల కాస్త మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది, స్త్రీలతో విరోధము అనేటటువంటిది. అలాగే నూతనంగా కొత్త ఫోన్లు అనేటటువంటివి మీకు వస్తాయి. ఫాల్స్ ఫోన్స్ పాకిస్తాన్ నుంచి పోలీసు వాళ్ళ ఫోటోలు పెట్టి వచ్చి మీ పిల్లలకి మీరు ఎక్కడున్నారు, ఇంట్లో ఉన్నారా, కాలేజీలో ఉన్నారా అని అడగడం. కాలేజీలో ఉంటే పిల్లల చేత మాట్లాడించండి. ఎవరు మీరు అంటే, మేము పూణే నుంచి, థానే నుంచి ఫోన్ చేస్తున్నాం, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీ పిల్లలు మాట్లాడించండి అని పిల్లలు మాట్లాడించిన తర్వాత వాళ్ళని, నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, నువ్వు తప్పు చేసావు, నిన్న ఫోన్ నెంబర్ ఇచ్చావు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ బెదిరించడం, ఈ విధంగా డబ్బులు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఎందువల్లంటే రాహు ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా డబ్బులు నష్టపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. తిరగబడండి. అటువంటి వాళ్ళకి నిజమైనటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇవన్నీ కూడా నకిలీ కాల్స్, పాకిస్తాన్ +92 నెంబర్ నుంచి వస్తాయి. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. అలాగే శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే రాహుకు కూడా మరి ఆ మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపించుకోండి. ఇంకా ఏమైనా కనుక మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు ఫోన్ చేసి మీరు అడగొచ్చు. ఎప్పుడు కూడా మేమంతా కూడా మీకు అందుబాటులో ఉంటాం. శుభమస్తు. వృషభ రాశి. వృషభ రాశి వారికి చక్కగా ఈ వారం యావరేజ్గా ఉంది. మరి ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి ఫలితాల్లో వృషభ రాశి వారు ప్రమోషన్స్ కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి జన్మంలో ఉన్నటువంటి కుజ గురులు, రవి సింహరాశి, తర్వాత కర్కాటక సింహరాశి ప్రవేశము, సంచారము, తర్వాత ఈ యొక్క కేతువు, శుక్రుడు కూడా కన్యారాశిలో ఉండడము, సింహరాశిలో ఉండడము, తర్వాత బుధుడు సింహరాశి ప్రవేశము. ఈ విధంగా ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో డబ్బులు అధికంగా రావడము, తర్వాత ఇతరుల వనరుల ద్వారా మనకి సంపాదన అధికం అవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతాయి. ఉద్యోగాల విషయంలో మీకు అందరికీ కోఆపరేషన్, మీ యొక్క కొలీగ్స్, మిగతా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత చక్కగా మీ అంతకు మీకు ఒక రకమైనటువంటి బాధ్యత పెరుగుతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సినిమా యాక్టర్లకి వాళ్ళు తీసినటువంటి సినిమాల్లో లాభాలు రావడమే కాకుండా, పేరు ప్రతిష్టలు తీసుకురావడమే కాకుండా అవార్డులు కూడా రావడం అనేటటువంటివి జరుగుతుంది.
ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి మీరు బాధలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల గురించి ఆలోచన అనేటటువంటిది ఎక్కువ చేస్తారు. మరి ఫేక్ కాల్స్ ద్వారా మీ పిల్లలు తప్పులు చేస్తున్నారు, మీ పిల్లలు వేరబౌట్స్ చెప్పండి అని చెప్పి పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇలాంటి ఫోన్లు రావడం జరుగుతుంది. మీరు ఇటువంటి ఫోన్స్కి రెస్పాండ్ కాకండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మాధ్యమం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుంటారు. క్రేన్స్ వ్యాపారాలు, కార్లు, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు చాలా బాగుంటాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా స్క్రాప్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా హోల్సేల్లో చాలా ఆర్థికంగా లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి మరి డాక్యుమెంటేషన్స్ ఫెయిల్ అవుతాయి. కొత్త స్థలాలు తీసుకోవాలని చూసుకుంటారు, కానీ అవన్నీ కూడా మెటీరియల్ కావన్నమాట. అలాగే పాత ఇళ్లలో ఉన్నటువంటి వారు కొత్త విల్లాల్లోకి వెళ్ళడము, కొత్త పరిచయాలు అవ్వడము అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క బంధువుల్లో ఐక్యత అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళ యొక్క నిజస్వరూపాలు, బంధుమిత్రుల యొక్క నిజస్వరూపాలు వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవడం ఈ వారంలో జరుగుతుంది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు ఈ యొక్క చిత్రవర్ణం అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము ఈ సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క కేతువుకి మనం ఏం చేయాలంటే మామూలు ఉలవలు తీసుకెళ్ళి మీరు ఎద్దులకు పెట్టండి. అలాగే గణేష్ మహారాజుకి గరిక గడ్డితో మంచిగా పూజ చేసి ఓం గణేశాయ నమః అనే మంత్రంతో పూజ చేసి లడ్డూలను కానీ తీపి బంధువులను కానీ మీరు స్వామివారికి నైవేద్యం పెట్టండి. మీకు బ్రహ్మాండంగా ఈ వారం చాలా బాగుంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క వారము. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఒక్కళ్ళే ఉంటున్నట్లు, ఒంటరిగా ఉంటున్నట్లు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే కన్యలో మరి కేతువు, సింహంలో శుక్రుడు, ఆ తర్వాత సింహంలో మరి చక్కగా ఈ యొక్క బుధుడు, రవి కర్కాటకంలో ఉండడం, తర్వాత గురుడు మనకి వృషభ రాశి కుజుడితో సహా, రాహు మీనం, శని వక్రించి కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి మనశ్శాంతి లేదని బాధపడేటటువంటి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఉద్యోగాల విషయాల్లో మీకు కొలీగ్స్, సుపీరియర్స్, సబార్డినేట్స్ మీకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మీరు పనిచేస్తున్న చుట్టూ ప్రశాంతమైనటువంటి కన్జీనియల్ వాతావరణము అనేటటువంటిది మీకు ఏర్పడుతుంది. అనేకమైనటువంటి అడ్డంకులు లైఫ్లో వస్తాయి. అడ్డంకులు నడిచెళ్ళైనా సరే మీరు సాధించుకొని వచ్చేటటువంటి గుండె స్థైర్యం మీకు వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ వల్ల పిల్లలు చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతవరకు వాడాలా అంతవరకు వాడుతూ చాలా జాగ్రత్తగా ఈ టెక్నాలజీని మీరు మీ పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క మిథున రాశి వారు చూడాలి. ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండడము, ఆ తర్వాత ఈ ఊర్లు వెళ్ళడం వల్ల పిల్లలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎక్కువగా చూపించడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కొంచెం పిల్లల్లో మీ పట్ల కొంచెం గౌరవం తగ్గి కొంచెం చనువు వాళ్ళు పెరిగి మిమ్మల్ని లెక్క చేయని విధానంలో వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క మిథున రాశి వారికి కొత్త వ్యాపారాలు, రోజ్ మిల్క్ వ్యాపారాలు, మిల్క్ షేక్ వ్యాపారాలు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టుకోండి. తర్వాత హాస్టల్స్, హోటల్స్, ఇలాంటి బిజినెస్లు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. చేతి దగ్గర వరకు వచ్చి పనులు ఆగిపోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా పనులు చేస్తారు, పనులు అన్నీ సక్సెస్ అవుతాయి. అయితే మీ యొక్క యాటిట్యూడ్ వల్లే మీకు అందరూ కూడా రివర్స్ అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు ఈ వారంలో ఆఖరిగా తెలుసుకోగలుగుతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి సమస్యలు, సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు మీకు రావడం కారణంగా మీరు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల్లో పెట్టి బ్రాహ్మడికి దానం చేయండి. అలాగే ఈ యొక్క కేతుగ్రహానికి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. కర్కాటక రాశి.
ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి మనం. మరి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే కర్కాటకంలో మరి రవి శుక్రులు ఇద్దరు ఉండడము, మరి శుక్రుడు తర్వాత మనకి సింహరాశిలో ఉండడము, ఆ తర్వాత మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళడము, కేతువు కూడా కన్యలో ఉండడము, మరి కుజుడు మిథున రాశిలోకి, అంతకుముందంతా కూడా కుజ గురులు ఇద్దరు కలిసి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. రాహు మీనంలో, కేతువు చక్కగా మనకి ఈ యొక్క శని వక్రించి మనకి ఈ యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. అయితే నకిలీ వాళ్ళని మీరు ఏరివేయడం అనేటటువంటిది జరుగుతుంది. నకిలీ ఫోన్ కాల్స్ అనేటటువంటివి మీకు పాకిస్తాన్ నుంచి, ఆ ఊరు నుంచి వచ్చి మీరు ఏం చేస్తున్నారు, నిన్న మీరు తప్పు చేశారు, నిన్న ఎవరితో వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, తర్వాత మీకు ఫోను తప్పు చేశారు మీరు, ఇలాంటి ప్రశ్నలన్నీ ద్వారా అడిగి వాళ్ళు మీ వేరబౌట్స్ అన్నీ కూడా తెలుసుకొని మీ నాన్నతో కూడా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ కూడా ట్రాప్ కాల్స్, చెత్త కాల్స్ అని గుర్తించి మరి ఏ గవర్నమెంట్ అఫీషియల్ కూడా, ఏ ప్రభుత్వం ఇది కూడా వాట్సాప్ కాల్లో చేరనేటటువంటి విషయాన్ని మినిమం కామన్ సెన్స్ని తెలుసుకోవాలి. ఈ కర్కాటక రాశి వారికి అలా విధంగా కనుక తెలుసుకుంటే మీరు మోసపోరు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా మీకు రాణింపు ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా కథలు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సినిమా కథలు హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా ప్రొడ్యూసర్లు, కెమెరామెన్లు, టెక్నీషియన్ అంతా కూడా రైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రైతులు బ్రహ్మాండమైన పంటను పండిస్తారు, చక్కటి ఇది వస్తుంది. అయితే అష్టమ శని గ్రహం ప్రభావం వలన ఎంత కష్టపడినా సరే మరి మీకు అంత రాణింపు అనేటటువంటిది ఉండదు, కొంత రాణింపు మాత్రమే జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు ప్రణాళికలు వేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి కొంచెం స్థానం బాగుంది కాబట్టి కొన్ని నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి జైళ్ళల్లో, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్ రావడము, లేకపోతే కేసుల నుంచి విముక్తి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెమెడీస్ ఏంటంటే, మనము శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలాంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనము దానం చేయాలి. ఈ విధంగా ఈ నల్లని నువ్వుల్ని, కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇవ్వడం ద్వారా చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దేవాలయాలన్నీ కూడా మీరు తిరిగి అభిషేకం చేయడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి ఇక ఈ యొక్క అవతారానికి మీరు చాలిస్తూ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మనకి ఇందులో ఈ సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ఈ జన్మ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు, తర్వాత ఈ యొక్క బుధుడు సింహరాశిలో, మరి మనకి కన్యలో ఉండడం, కేతువు కన్యారాశిలో ఉండడం, రాహు మీనంలో, తర్వాత శని వక్రించి లాభంలో, గురుడు మరి కుజుడు ఇద్దరు కలిసి చక్కగా ఈ వృషభ రాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల సింహరాశి వాళ్ళందరూ కూడా ప్రతి చిన్నదానికి కూడా చీటిమాటి దానికి అలగడం, ఇంట్లో వాళ్ళపై మరి చిరాకు పడడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి ఆ విధంగా మీరు చూసుకోకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కటి రాణింపు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటారు, మరి జీతబత్యాలు పెరుగుతాయి. కాబట్టి లాట్ ఆఫ్ టైం దొరుకుతుంది మీకు. రొటీన్ జాబు కాబట్టి ఆ రొటీన్ జాబ్లో మీకు సృజనాత్మకతమైనటువంటి విషయాలు అలా చేయడానికి మీకు ఛాన్స్ దొరకదు. కాబట్టి ఈ వారం మీరందరూ ఏం చేస్తారంటే, ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా సాధారణంగా ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఉంటుంది. మరి మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళ పాపం వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు, వాళ్ళకి ఫోన్ కొట్టి మరి మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడకపోతే మీరు బాధపడడం అనేటటువంటిది మానేసేయాలి. ఈ వారం మీకు అంతా కూడా అయ్యో నాతో మాట్లాడట్లేదే అని మనస్తాపం చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది దయచేసి ఈ యొక్క సింహరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇకపోతే సింహరాశి వాళ్ళకి చక్కగా ధన ఆదాయం సడన్గా పెరగడం జరుగుతుంది.
మీ ఇంట్లో దూరపు బంధువుల్లో ఎవరో ఒకళ్ళు చనిపోవడం వల్ల ఆస్తి కలిసి వస్తుంది. మరి నేచ స్త్రీలతో మీకు నూతన పరిచయాలు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వాళ్ళకి శత్రువులందరూ కూడా ఏకమైపోతారు. కానీ మిమ్మల్ని మీ యొక్క గురుబలం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేకపోతారు. మీ పిల్లల కోసం ఎంత మంచి కాలేజీలు ఎంత మంచి సీట్లు ఇప్పించినప్పటికీ వచ్చినప్పటికీ కూడా తృప్తి పడకుండా ఇంకా సీట్లు ఇంకా యూనివర్సిటీలు అంటూ పరిగెడుతూ ఉంటారు. కాబట్టి మనశ్శాంతి అనేటటువంటిది మనస్తృప్తి అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళు తెలుసుకోవాలా. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఓం శనేశ్వరాయ నమః అన్న మహామంత్రంతో మీరు 50,000 జపం చేయాలి. అలాగే నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేసిన తర్వాత కూడా మీకు మంత్ర జపం అనేటటువంటిది ఆపకూడదు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఈ హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పాలా. పడుకున్నా సరే పనులన్నీ కూడా అయిపోతూ టకటకా చేసేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కూడా అయిపోతాయి. మరి ఈ బిల్లులు కాంట్రాక్టులు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంతవరకు గ్రాంట్లు రానటువంటి వాళ్ళంతా కూడా గ్రాంట్లు పూర్తి చేసేయడం జరుగుతుంది. ఏ పనిలోనూ కూడా పెండింగ్ ఉంచరు. ఈ కన్యారాశి వాళ్ళు ఉద్యోగాల్లో చేరాలి అనుకుంటూ ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టడం, ఉద్యోగంలో చేరిపోవడం జరిగిపోతాయి. అన్నీ కూడా చకచక జరిగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతారు. మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు మీ అప్పులు ఇంటికి పట్టుకొచ్చి మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మీరు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. కొత్త స్థలాలు కొంటారు, కొత్త ఇళ్ళు కొనడం అనేటటువంటిది జరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఈ వారము అనేటటువంటిది అందరితో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులందరితో కూడా ఈ లగ్నం వారు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం, అలాగే హోస్ట్ కింద ఉండి విందు వినోద కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీరు కూడా ఇతరుల బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, సరదాగా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది బాగుంటుంది. ఇక సినిమా యాక్టర్లకి బ్రహ్మాండంగా సినిమా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. డ్రామా ఆర్టిస్టులకి, రికార్డింగ్ డాన్సర్లందరికీ కూడా, లాయర్లకి, జడ్జీలకి, పోలీస్ ఆఫీసర్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అండ్ లంచం తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేకమైనటువంటి కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు అన్ని విధాలుగా మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూడడం జరుగుతుంది. అలాగే కన్యారాశి వారికి చక్కటి చదువు కూడా అబ్బుతుంది. కాన్సన్ట్రేషన్ లేకపోవడము అనేటటువంటిది మాత్రము కొంచెం తీసిపడేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి మనము రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఈ యొక్క మినుముల దానాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ కన్యారాశి వారికి చాలా బాగుంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. మరి ఈ తులారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి కేతువు, లాభంలో ఉన్నటువంటి శుక్రుడు అనేకమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాడు. చక్కగా షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు శత్రువులు మిత్రులుగా మారిపోవడము, మెస్మరిజం పవర్ పెరిగిపోవడము, మీరు చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడము, ఇక ఈ వ్యాపారం ఆ వ్యాపారం లేదా అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి. రైతులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. అధికమైనటువంటి పంటను తీస్తారు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్, కాస్ట్లీ వస్తువుల్ని మీరు కొట్టారు. అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేస్తారు. మీకు ఎవరైతే అప్పులు ఇవ్వాలో ఇంకా అటువంటి వాళ్ళ అప్పులు మాత్రం ఇవ్వరు. మీ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోర్టు సమస్యలు ఇంకా పరిష్కారం కావు.
వీళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కోర్టు తీర్పు అనేటటువంటిది మీ ఆస్తికి కొంచెం నష్టపెట్టైనా సరే కొంతలో కొంత అన్నట్టుగా కొంత లాభాన్ని మీకు చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి 8 ఎకరాలు రావాల్సిందని ఒక 4 ఎకరాలు మాత్రమే మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చేస్తున్న ఉద్యోగానికి ఏం టోకాలేదు, కానీ అధికమైనటువంటి లాభాలు రావు. జీతబత్యాలు అన్నీ కూడా మీకు మంచిగా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త స్నేహితులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. మీరు చేస్తున్న పని చోట ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు తమ అనుభవాలన్నీ కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య కాస్త స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా బయటకు చెప్పుకోకుండా ఏదో ముందు బండికి అలా వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల పట్ల అధికమైనటువంటి గారాబాన్ని మీరు చేస్తారు. ఆ గారాభం వల్ల పిల్లలు పాడవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గారాబాన్ని తగ్గించండి. అలాగే ఒక 4-5గురికి వంట చేసేటప్పుడు దానికి తగ్గినంత వంట చేయకుండా కుంభాలు వండుతారనమాట, వేస్ట్ చేస్తారు. ఇది మరి ఇతరుల చుట్టాలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కుంభాలు అన్నం వండడం, కూరలు కుంభాలుగా వండడం, 20 మందికి వచ్చేది 10 మందికే పెట్టేసేసి లేదని మళ్ళీ కొత్తగా కూర వండడం, ఇవన్నిటి వల్ల చుట్టాలు మిమ్మల్ని చూసి భయపడిపోయి మీరు ఎప్పుడు వస్తుంటే అప్పుడు భయపడిపోయి పారిపోవడం అనేది జరుగుతాయి. అంటే ఆ విధంగా మీరు ప్రతి ఒక్క వ్యవహారంలో ఒక క్యాలిక్యులేషన్ లేకుండా చేస్తారని చెప్పడంలో దీని ఉద్దేశం. కాబట్టి క్యాలిక్యులేటెడ్గా ఉండండి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. అన్ని వర్గాల వారు కూడా ఈ తులారాశిలో బ్రహ్మాండంగా ఉంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు. అలాగే చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. మరి కష్టాలు అనేటటువంటివి లేవు. మీకు సవ్యమే, అందరికీ న్యాయం చేయాలా, మనం తప్పులు చేయకూడదనే ధోరణితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ శని మరి పంచమ రాహు మీకు మొండితనాన్ని ఇచ్చేస్తాడు. మొండిగా అయిపోతారు. ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసేటప్పుడు మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఒక పనిని 4 సార్లు మీరు వినడం ద్వారా పూర్తి చేస్తారు. మరి పిల్లల్ని గారాబం పెట్టకండి. పిల్లల్ని గారాబం పెట్టడం వల్ల వాళ్ళ జీవితాలను కూడా మీరు పాడు చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయాలు బాగుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏ విధమైనటువంటి ఢోకా లేదు. హౌస్ వైఫ్స్ కూడా మరి చేతులు డబ్బులు ఆడడం అనేటటువంటిది ఉంటుంది. మీ అత్తగారులు మామగారులతో మంచి సఖ్యత కలిగి ఉంటారు. ఆ తర్వాత మీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు సహాయక సహకారాలు వస్తాయి. అయితే రోజు మీ అమ్మ ఫోన్ చేసి మిమ్మల్ని వేధిస్తుంది అని బాధ మీకు ఉండిపోతుంది. ఆడపిల్లలకు, వృశ్చిక రాశి ఆడపిల్లలందరూ కూడా మరి ఏంటి రోజు ఈ సోది భరించలేకపోతున్నాం, వాళ్ళ అబ్బాయిల గురించి చెప్తూ ఉంటుంది, అంటే మీ తమ్ముళ్ళ గురించి చెప్తూ ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కాబట్టి అంటే విసుగు విరామం అనేటటువంటిది ఎక్కువైపోతుంది ఈ వారంలో. అనేకమైనటువంటి కోర్టు సమస్యలను కూడా ధీటుగా మీరు పాల్గొని అవన్నీ కూడా మీకు అనుకూలంగా పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు అనుకున్నదల్లా సాధిస్తారు. కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బిల్స్, టీఏలు, అరియర్స్ అన్నీ వచ్చేస్తాయి. బిల్డర్స్కి, ఈ కాంట్రాక్టర్స్కి మీ బిల్లులు అనేటటువంటి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రాజకీయ నాయకుల పరిస్థితి బాగుంటుంది. చేపల వ్యాపారము, తర్వాత పౌల్ట్రీస్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా బాగుంటారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వెళతారు. కెమెరామెన్లు డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి మహిళల యొక్క మనస్సు చాలా బాగుంటుంది. కష్టాల నుంచి బయటికి వచ్చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశి వారి కొత్త విద్యార్థులు కొత్త కోర్సుల్లో సీట్లు రావడం అనేటటువంటి జరుగుతుంది. మీరు అన్ని రంగాలలో కూడా ఈ వృశ్చిక రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాగే లవర్స్ని మెయింటైన్ చేయడంలో కూడా ఈ వృశ్చిక రాశి వారు ముందుంటారు. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా దానాలు చేయండి. శనికి పేద బ్రాహ్మణుడికి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి.
అలాగే నువ్వుల నూనె తీసుకొని శనీశ్వరుడి మీదకి విగ్రహం మీదకి వేస్తూ ఓం శనైశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు ఈ శనీశ్వరుడికి జపం చేసుకోవడం ద్వారా, అభిషేకం చేసుకోవడం ద్వారా మీ యొక్క కష్టాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మధ్యస్థంగా ఈ వారం ఫలితాలు ఉండడం జరుగుతుంది. మరి ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి. మరి గురు బలం తగ్గింది ఒక విధంగా, ప్రజాకర్షణ వల్ల మీకు అనుకున్నవి సాధించలేకపోతున్నారు. మీరు కట్టినటువంటి బిల్డింగ్లన్నీ కూడా చెరువులో కబ్జా చేసి మీరు బిల్డర్స్గా మారి బిల్డింగ్లు కట్టడం. ఇంతకుముందు మేము డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసాం కాబట్టి ఇప్పుడు 2 కోట్లు ఇస్తాం మీకు మేనేజ్ చేయండి అని అంటే మేనేజ్గా కాకపోవడము, ఆ బిల్డింగ్లన్నీ పడగొట్టడము, ఇలా ఈ ధనుసు రాశి బిల్డర్ల పరిస్థితి ఉంటుంది. అలాగే వ్యవసాయదారుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం అంతగా రాణించదు. రైతులు పెద్దగా అప్పులు తీర్చడం అనేటటువంటివి కొంచెం కష్టపడతారు. అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధము, తర్వాత ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏముండదు, కానీ ఈ యొక్క కొత్తగా కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి కొంచెం ప్రాజెక్ట్స్ అనేటటువంటి రావడం అనేటటువంటి కొంచెం ఆలస్యం అవుతాయి. అలాగే బిల్డర్లు, మరి రియల్టర్స్ వీళ్ళ బిజినెస్లు బాగుంటాయి. మన ఎల్ఐసి ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పరిస్థితులు బాగుంటాయి. టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, మరి ఎవరైతే సొంత వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, చార్టెడ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, వీళ్ళ యొక్క జీతపత్యాలు పెరగడం అనేటటువంటిది ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభిస్తుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు మీకు ఉండడం జరుగుతుంది. వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే గ్రాబ్ చేయాలి అనేటటువంటి ఆలోచన పరంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి తల్లిదండ్రులకి మంచి బ్రహ్మాండంగా మీరు ఈ వారం చూసుకోవాలి అనేటటువంటి సంకల్పం చేసుకుంటారు. ఇంతవరకు ఓల్డేజ్ హోమంలో మీ పెళ్ళాం మాటలు విని మీరు పడేసిన వాళ్ళంతా కూడా కొంచెం బుద్ధి వచ్చి మా అమ్మ మా నాన్న మేము చూసుకోవాలా చిన్నప్పటి నుంచి అనే జ్ఞానంతో మీరు తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. భార్యను కంట్రోల్లో పెట్టడం అనేటటువంటిది చేస్తారు మీరు. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఫోన్ల పిచ్చి ఎక్కువగా ఉంటుంది ఈ వారం. మరి ఫోన్లో వాట్సాప్ల్లో చాటింగులు ఇలాగా అన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి ఎక్కువ పెడతారు. మరి మీ యొక్క ప్రేమ జీవితం సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. మరి ఈ మగవాళ్ళు మరి కొంతమంది ఈ అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడడం ఈ వారంలో చేస్తారు. తర్వాత మరి అది పోలీస్ కేసులకు దారితీయడం అనేటటువంటిది నియర్ భవిష్యత్తులో జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే రాహుకి మరి దుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి మీ ఇంట్లోనే. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి హోమాన్ని జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించున్నాడు, రాహు విక్రమస్థానంలో ఉన్నాడు. మరి చక్కగా పంచమంలో కుజ గురులు, తర్వాత రవి కుజులిద్దరూ, రవి శుక్రులిద్దరూ కూడా మరి కర్కాటక రాశిలో ఉండడం. దీనివల్ల మనకి ఈ మకర రాశి వారు అందరూ కూడా అన్ని సమస్యల నుంచి బయటపడిపోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలన్నీ కూడా పటాపంచులైపోవడానికి మీకు మార్గం దొరుకుతుంది. ఇక ఈ మకర రాశి వాళ్ళు రైలు ప్రయాణాలు చేయడం బాగా అధికంగా చేస్తారు. ఈరోజు అనుకున్నవన్నీ కూడా సాధించాలని చూస్తారు. బంధువులకి దగ్గరికి మీరు స్పెండ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కొత్త కొత్త ఇళ్ళు స్థలాలు కొనడం జరుగుతాయి. వాటికి అన్నిటికీ ఈఎంఐలు ఇన్ టైం కట్టడం అనేటటువంటివి జరుగుతాయి మీకు. మరి ఈ మీ బంధువులకి హోస్టల్లాగా మీరు ఇచ్చేయడం జరుగుతాయి. రైతులకి మంచి పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు, అప్పులన్నీ తీర్చేస్తారు. ఆర్మీ వాళ్ళకి లీవులు, లాంగ్ లీవులు దొరకడం జరుగుతాయి. పై ఊర్ల నుంచి మీకు చక్కగా రావడం జరుగుతుంది. భార్య బిడ్డలతో కొంతకాలం టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. పోలీసులు, తర్వాత ఈ యొక్క
రెవెన్యూ డిపార్ట్మెంటు, కమర్షియల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వారికి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే మీ యొక్క పిల్లల విషయంలో మీరు అధికంగా ఆలోచించడం, తర్వాత రాంగ్ స్టెప్స్ వేయడం అనేటటువంటివి జరుగుతాయి. భార్య సంబంధమైనటువంటి బంధువులందరూ కూడా మీకు వ్యతిరేకమైపోయి మీ పైన కక్ష కట్టి మీ పైన దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని ప్రభావంలో అనేకమైనటువంటి అపనిందలు మీ మీద రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మకర రాశి వారు అనేకమైనటువంటి పిచ్చి పనులు ఈ వారంలో మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఒక పట్టుదలతో ఉండడం, అనుకున్నది సాధించాలనేటటువంటి దిశగా కొంచెం స్వార్థపూరితంగా ఆలోచించైనా సరే అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ మకర రాశి వాళ్ళకి భక్తి బాగా పెరిగిపోతుంది. ఏకాంతంలో ఉండి సాధన అనేటటువంటిది చక్కగా చేస్తారు, దైవ సాధన అనేటటువంటిది. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చి ఎల్లంటి శని జరుగుతోంది కాబట్టి మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా శనికి మీరు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని శనివారం జరిపించుకోవాలి మీరు. అలాగే ఈ యొక్క శనికి మనము నవగ్రహాల చుట్టూ, దేవాలయం చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అని మహామంత్రంతో జగద్గురు అయినటువంటి ఆ శనికి మీరు పూజలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కాస్త ఊరట పొందేటటువంటి నెల. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తూ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మాకు పనులు రావడం లేదని నేను బాధపడేటటువంటి వాళ్ళకి పనులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త పనుల కోసం నేను 2-3 పనులు కొలతలు తీసుకొచ్చానండి, నాకు వస్తుందా రాదా అండి అని అడిగేటటువంటి వాళ్ళకి మరి రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మేమేమైనా ముందు భవిష్యత్తులో మరి ఇలాగే ఉద్యోగం లేదు కాబట్టి ఇలాగే ఉండాలా, అమ్ముకు తినేయాలా, లేకపోతే కొత్తగా మేము ఏదైనా వ్యాపారం చేయగలుగుతామా అని అనుకుని భయపడేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో చక్కగా చేసుకుంటున్నప్పటికీ కూడా మరి పిల్లల పట్ల కొంచెం మీరు పిల్లలు పాడు చేస్తున్నారేమో డబ్బుల్ని అనేటటువంటి ధోరణితో మీరు ముందుకెళ్తూ ఉంటారు. మరి మీ మనవరాళ్ళు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. కాకపోతే అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు కాస్త మనశ్శాంతి లోపం, ఆ తర్వాత ఎంత చిన్న పనికైనా సరే నేను సూసైడ్ చేసేసుకోవాలేమో అనేటటువంటి భావనతో మీరు ఉండడం, ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వాళ్ళు ఎంతో కాలం నుంచి కూడా మీకు మరి ఈ యొక్క ప్రమోషన్స్ విషయంలో దగ్గరగా ఉండి ఈ యొక్క అడగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కుంభరాశి వారి ప్రమోషన్స్కి ఇంకా రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి. అలాగే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ పని తీసుకున్నా సరే నిందలు రావడం అనేటటువంటిది, మీకు తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏమీ అవసరం లేదు, మీకు చక్కగా జీవితం అంతా కూడా చాలా రమ్యంగా చాలా చక్కగా ఉండడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి సినిమాలు తీసేటటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ప్రైవేట్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, మరి అధికారుల నుంచి ప్రశంసలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. తోటి ఎంప్లాయీస్ చక్కగా మిమ్మల్ని గౌరవించడము, సబార్డినేట్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వడము, కోఆపరేషన్, సుపీరియర్ ఆఫీసర్స్ హెరాస్మెంట్ లేకుండా ఉండడం అనేటటువంటివన్నీ కూడా జరుగుతాయి మీకు. కాబట్టి ఏ విధంగా మీకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి నెంబర్ 1 ప్లేస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి జుట్టు ఊడిపోవడం ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి. సో అలాంటి వ్యవహారాలకి, వ్యాధులకి మీరు జాగ్రత్తగా రాకుండా మీరు ముందు నివారణ చేసుకోవాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క అష్టమ కేతు గ్రహ ప్రభావంగా ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి, ఈ యొక్క రంగురంగుల వర్ణంతో ఉన్నటువంటి దాన్ని.
ఆ విధంగా చేయడం ద్వారా మీకు చక్కగా ఈ యొక్క అష్టమకేతు గ్రహ దోషాన్ని కూడా మీరు పోగొట్టుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం చక్కగా ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని కూడా అంత గట్టిగా పట్టుకోకుండా మీకు కొంచెం విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొదవలేదు, డోకాలేదు. కాబట్టి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే చక్కగా మంచి జాబులు చేసుకుంటూ చక్కగా ఉండేటటువంటి అవకాశం వారం కనబడుతుంది మీకు. అలాగే ఈ మీనరాశి వాళ్ళు అనుకున్నదంతా కూడా సాధించేటటువంటి లక్షణాలు ఉన్నాయి. కసి పెరిగిపోతుంది, ఇంకా నేను సాధించాలి అని. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అనుకున్నది సాధించేటటువంటి దిశగా ముందుకు వెళ్ళిపోతారు మీరు. ఈ యొక్క మీనరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సంపాదన బాగా ఉంటుంది. మరి జన్మంలో ఉన్నటువంటి రాహు, వ్యయంలో ఉన్నటువంటి శని వక్రించి మరి కుజగురులిద్దరూ కూడా వృషభ రాశి, రవి శుక్రులిద్దరూ కూడా కర్కాటక రాశి, రవి తర్వాత సింహరాశి ఆగస్టు 16 తర్వాత, మరి కేతువు మరి కన్యరాశిలో ఉండడం, తర్వాత శుక్రుడు ఆగస్టు 25 దాటిన తర్వాత శుక్రుడు కన్యారాశి ప్రవేశం, ఇవన్నీ కూడా గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి మీనరాశి వాళ్ళకి స్త్రీల నుంచి కాస్త విరోధము అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అత్తగారుల దగ్గర నుంచి. అలాగే భార్య మీకు కోఆపరేట్ చేస్తుంది, కానీ అది పూర్వజన్మ పుణ్యం వల్ల. కానీ ఒక విధంగా ఏదైనా సరే అంత పరిస్థితి అంత బాగుండలేదు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మీనరాశి వారి మా పిల్లలంతా కూడా ఎంతో చక్కగా సంతోషంగా వీళ్ళ జీవితాలు గడుపుతారు. వాళ్ళని చూసి మీనరాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. డబ్బులు, ధన సహాయం అన్నీ కూడా పిల్లలు మీకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఈ మీనరాశి వారికి కూడా చక్కగా సంసార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. మరి మగవాళ్ళందరితో కూడా మాట్లాడకూడదు. ఆ విధంగా మాట్లాడడం వల్ల మీకే నష్టం. అండ్ ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, మున్సిపాలిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళు ఎవరికి అయితే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక కెమెరామెన్లు, టెక్నీషియల్ టీము ఇవందరూ కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక చార్టెడ్ అకౌంటెంట్స్, పౌల్ట్రీ వ్యాపారాలు చాలా బాగుంటాయి. కాయగూరలు కూడా రైతులు ఏం చేయాలంటే మీరు చక్కటి కమర్షియల్ క్రాప్స్, కాయగూరలు పెంచండి, మంచి చెరుకు పెంచండి. కమర్షియల్ క్రాప్స్ పెంచడం ద్వారా మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు. మంచి ఈల్డ్, పంట బ్రహ్మాండంగా మీకు ఎక్కువ రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శనికి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా ఈ శనికి మీరు ఏం చేయాలండి అంటే మనకి విగ్రహాల చుట్టూ, దేవాలయం చుట్టూ తిరుగుతూ శనేశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో మీరు తైలాభిషేకం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వెళ్తారు. మీరంతా కూడా మీ జాతకాలన్నీ కూడా శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.